సో ఈ యూనిట్లో డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే వాక్యాన్ని నిర్వచించి వాక్య లక్షణాలను తెలపండి. వాక్యాన్ని మొదటగా నిర్వచించమన్నాడు, వాక్యం యొక్క లక్షణాలను తెలపమని చెప్పాడు. ఇది వరకు మనం నేర్చుకున్న ప్రశ్న ఏంటంటే భాషను నిర్వచించి భాష యొక్క లక్షణాలను నిర్వచించమని అనే ప్రశ్నకి సమాధానం చూసాం. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఇది రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే వాక్యాన్ని నిర్వచించి వాక్యానికి ఉన్న లక్షణాలను తెలపండి అన్నాడు. సో చాలా సింపుల్గా నేను వివరిస్తాను, నాతో ఫాలో అవ్వండి. సో మీరు ఫాలో అయితే ఈజీగా ఈ ప్రశ్న ఒకటికి 2 సార్లు మీరు చూస్తే చదవనవసరం లేదు, ఈజీగానే ఎగ్జామ్లో మీరు దీని యొక్క ఆన్సర్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. చూడండి, వాక్యము అంటే ఏంటంటే సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తూ, ఎటువంటి అర్థము? సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య ఉన్నటువంటి వాక్య క్రమ నిర్మాణాన్ని వాక్యము అంటారు. చూడండి, వాక్యము అవ్వాలంటే ముందు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి. ఇన్కంప్లీట్ మీనింగ్ ఉండకూడదు, కంప్లీట్ మీనింగ్ ఇవ్వగలగాలి. రెండు విరామ చిహ్నాల మధ్య అది ఇమిడి ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యము అంటాం. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత పెద్ద గ్రాంధికం మేము రాయలేము సార్ అంటే సింపుల్గా దీని నిర్వచనాన్ని మరొక రకంగా చెప్తాను. చూడండి, అర్థవంతమైనటువంటి పదాల సముదాయాన్ని వాక్యము అంటారు. ఏమంటారు? అర్థవంతమైన పదాల సముదాయము. ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్. అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యము అంటాం. ఇదైనా రాయొచ్చు. లేదా కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ రూపంలో ఉంటూ సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి నిర్మాణాన్ని వాక్యం అంటాం. అంటే ఆ నిర్మాణంలో కర్త ఉండాలి, కర్త తర్వాత కర్మ ఉండాలి, కర్మ తర్వాత క్రియ ఉండాలి. ఉదాహరణకు నేను అన్నం తిన్నాను అని రాశాను, ఇది ఒక వాక్యము. సో ఇక్కడ చెప్పినటువంటి ప్రతి నిర్వచనము ఈ వాక్యానికి సరిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. మొదట ఏం చెప్పాను? సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ నేను అన్నం తిన్నాను అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య, అంటే స్టార్టింగ్లో విరామ చిహ్నం ఉండదు, ఇక్కడ ఒక విరామ చిహ్నం ఉంది. సో రెండు విరామ చిహ్నాల మధ్య సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక క్రమ నిర్మాణాన్ని వాక్యము అంటామని చెప్పాం. సో ఆ నిర్వచనానికి సరిపోయిందా లేదా? రెండోది ఏమని చెప్పాను? ఇంత పెద్ద గ్రాంధికం మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ 2 సింపుల్ నిర్వచనాలు మీకు ఇచ్చాను. ఏంటి? అర్థవంతమైన పదాల సముదాయం. అర్థవంతమైన పదాల సముదాయం. ఇదిగోండి, నేను అనేది ఒక పదం, అన్నము అనేది ఒక పదం, తిన్నాను అనేది ఒక పదం. నేను అన్నం తిన్నాను, అర్థవంతమైనటువంటి పదాలు. ఈ పదాలన్నీ కలిసి ఉన్నాయా లేదా? ఇదంతా ఒక సముదాయం. ఇలా అర్థవంతమైన పదాల సముదాయాన్ని ఏమని చెప్పాం? వాక్యము అని చెప్పాం. అది ఆ యొక్క నిర్వచనానికి సరిపోయిందా లేదా? ఇంకొక నిర్వచనం కూడా మీకు చెప్పడం జరిగింది. అదేంటి? కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ. కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యము అని చెప్పాం. ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వ్యక్తిని ఏమంటారు? కర్త అంటారు. నేను అన్నం తిన్నాను, ఇక్కడ తినడము అనేటువంటిది పని. సో ఇక్కడ ఈ పని ఎవరు చేశారు? నేను చేశాను. సో ఇక్కడ నేను అనేది ఏమవుతుంది? కర్త అవుతుంది. ఆ పని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది కర్మ అవుతుంది. నేను తిన్నాను, తినడం అనేది పని. ఆ తినడం ఏం తిన్నాను? అది ఫలితం. ఏం తిన్నాను? అన్నం తిన్నాను. సో ఇది కర్మ అవుతుంది. సో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది క్రియ అవుతుంది. సో తినడం అనేది ఒక పని కాబట్టి ఇది క్రియ అవుతుంది. ఇలా కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక అర్థవంతమైన నిర్మాణాన్ని ఏం చెప్పాం? వాక్యము అని చెప్పాం. సో ఇదమ్మా, మీరు సింపుల్గా ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చినట్లయితే మీరు ఏం రాస్తారంటే అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యము అంటారు. మరొక నిర్వచనం ఏంటంటే కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక అర్థవంతమైన నిర్మాణమే వాక్యము. సో వాడి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంకొక నిర్వచనం ఏంటంటే సంపూర్ణమైన భావాన్ని లేదా సంపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తూ రెండు విరామ చిహ్నాల మధ్య ఉండే ఒక క్రమమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అంటారు అని ఇచ్చాడు. అయితే ఈ వాక్యం నిర్మాణంలో
ఈ వాక్య నిర్మాణం గురించి ఇంకొక పెద్ద ఆయన ఏం నిర్వచించాడు అంటే ఒకసారి చూద్దాం. ఈ వాక్య నిర్మాణం గురించి ఒక వ్యాకరణకర్త, ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, తను రాసినటువంటి వ్యాకరణంలో అతను రాసిన వ్యాకరణం పేరు ప్రౌఢ వ్యాకరణం. ప్రౌఢ వ్యాకరణం. ఆ పెద్ద ఆయన పేరు బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు. ఆ పెద్ద ఆయన పేరు ఏం పేరు? బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు. బహుజనాపల్లి సీతారామాచార్యులు అనే వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదం, ఏంటమ్మా, వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో వాక్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు నాన్న. చూడండి, బహుజనాపల్లి సీతారామాచార్యులు అనేటువంటి వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో, ప్రౌఢ వ్యాకరణం అనేది ఒక వ్యాకరణ గ్రంథం, ఒక గ్రామర్ బుక్. ఆ ప్రౌఢ వ్యాకరణంలో వాక్యం గురించి ఏం రాశాడంటే వాక్య పరిచ్ఛేదము అనేటువంటి పేరుతో వాక్యానికి ఒక 3 లక్షణాలు చెప్పాడు. ఆ 3 లక్షణాలు ఏంటంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఆసక్తి కాదు, ఆసక్తి. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమగ్రమైన అర్థవంతమైనటువంటి నిర్మాణమే వాక్యము అన్నాడు. చూడండి, సింపుల్గా బహుజనాపల్లి సీతారామాచార్యులు ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణం అనే గ్రంథంలో వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో వాక్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనంలో ఆయన ఏం చెప్పారంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఒక వాక్యానికి 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 లక్షణాలు యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సంపూర్ణమైన, సమగ్రవంతమైన, ఒక అర్థవంతమైన నిర్మాణాన్ని వాక్యము అంటామని ఆయన నిర్వచించాడు. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ 2 విరామ చిహ్నాల మధ్య ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని వాక్యం అంటామని నేర్చుకున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అర్థవంతమైన పదాల సముదాయం అని చెప్పాం. అలాగే కర్త, కర్మ, క్రియలతో కూడినదే వాక్యం అని కూడా చెప్పాం. ఇక దీనికి వ్యాకరణకర్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే బహుజనాపల్లి సీతారామాచార్యులు అనేటువంటి ప్రౌఢ వ్యాకరణకర్త ఆయన రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణంలో వాక్యాన్ని వాక్య పరిచ్ఛేదం అనే పేరుతో ఒక వాక్యానికి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమర్థవంతమైన, ఒక సమగ్రమైన, అర్థవంతమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అంటారని ఆయన నిర్వచించాడు. ఇది వాక్యముకు ఉన్నటువంటి నిర్వచనం. అయితే ఈ 3 లక్షణాల్లో యోగ్యత అంటే ఏంటి, ఆకాంక్ష అంటే ఏంటి, ఆసక్తి అంటే ఏంటో వివరంగా చూద్దాం. సో బహుజనాపల్లి సీతారామాచార్యులు గారి ప్రకారము వాక్యానికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం? 3 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది యోగ్యత, రెండోదేమో ఆకాంక్ష, మూడోదేమో ఆసక్తి. ఈ యోగ్యత అంటే ఏంటంటే యోగ్యత చూడండి, ఎవరైనా నీకు యోగ్యత లేదురా, ఫలాని వస్తువు మనం ఒక ఉద్యోగానికి రాస్తున్నాం, ఆ ఉద్యోగం రాలేదు, అప్పుడు ఎవరైనా ఏమంటారు? నీకు యోగ్యత లేదురా అంటారు. లేదా ఏదైనా తినాలని అనుకున్నాం, సో తినే టైంకి అది వేరొకరు తినేసి ఉంటారు, లేదా అది పాడైపోయి ఉంటుంది, అప్పుడు ఏమంటారు? నీకు తినే యోగ్యత లేదురా అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇతని ప్రకారం యోగ్యత అంటే ఏంటంటే వాక్యములో 2 పదాలు ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా పక్కపక్కనే ఇమడగలిగే, ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా పక్కపక్కనే ఇమడగలిగేటువంటి స్వభావాన్ని, పక్కపక్కనే ఇమడగలిగే స్వభావాన్ని యోగ్యత అంటారు. సింపుల్గా చెప్తాను చూడండి, వాక్యంలో అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యం అని చెప్పాం. సో ఒక వాక్యంలో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు పక్కపక్కనే ఎలాంటి వ్యతిరేకమైనటువంటి భావం లేకుండా పక్కపక్కనే ఇమడగలిగితే ఆ వాక్యానికి యోగ్యత అనే లక్షణం ఉంది అని చెబుతాం. దీనికి ఉదాహరణతో చెబితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకి నేను నిప్పు తడుపుచున్నది అని రాశాను. నిప్పు తడుపుచున్నది, నిప్పు
తడుపుచున్నది. ఇక్కడ నిప్పు అనేది స్వభావ సిద్ధంగా ఏం చేస్తుంది? కాలుస్తుంది. నిప్పు అనేది చిన్నపిల్లలైనా ఏం చెప్తారు? నిప్పు పట్టుకుంటే కాలుతుంది అంటారు. కానీ ఇక్కడ నేను ఏం రాశానంటే నిప్పు తడుపుచున్నది అని రాశాను. నిప్పు యొక్క స్వభావము కాల్చడం అయితే నేను ఆ పక్కనే రాసినటువంటి స్వభావం ఏంటి? తడుపుచున్నది అని రాశాను. సో రెండు విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన రెండు పదాలు కూడా పక్క పక్కనే రాశాను. ఇది ఒక వాక్యం అని చెప్పాను. కాకపోతే ఈ వాక్యానికి ఏ లక్షణం లేనట్టు? యోగ్యత అనే లక్షణం లేనట్టు. ఎందుకు? యోగ్యత అంటే ఏంటి? వాక్యములోని పదాలు ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా, వ్యతిరేకమైనటువంటి స్వభావం లేకుండా పక్క పక్కనే ఇమడగలగాలి, పక్క పక్కనే ఉండగలగాలి. ఆ రెండు పదాలు పక్క పక్కనే ఉండగలగాలి, ఇమడాలి. ఒక పదం పక్కనే ఇంకో పదం పెడితే దానికి సరిపోవాలి. అలా సరిపోయే లక్షణాన్ని యోగ్యత అంటాం. కానీ ఇక్కడ నేను ఏం రాశాను? నిప్పు తడుపుచున్నదని రాశాను. అయితే ఈ వాక్యానికి ఏం లేనట్టు? యోగ్యత లేనట్టు. అదే నేను నిప్పు పక్కనే నిప్పు కాలుస్తుంది అని రాశాను. నిప్పు కాలుస్తుంది లేదా నిప్పు మండుతుంది అని రాశాను. నిప్పు కాలుస్తుంది అని రాసినా పర్లేదు, నిప్పు మండుతుంది అన్న రాయాలి. నిప్పులు మండుతున్నాయి అంటాం. సో ఇప్పుడు ఈ నిప్పు మండుతుంది అంటే నిప్పు అనేది కాలడం లేదా మండే స్వభావాన్ని కలిగింది. పక్కన నేను రాసిన పదం కూడా మండుతుంది అని రాశాను. సో ఈ రెండు పదాలు పక్క పక్కనే ఇమడగలిగాయి. అంటే ఇప్పుడు ఈ వాక్యానికి ఏమున్నట్టు? యోగ్యత ఉన్నట్టు. ఇది వరకు ముందు రాసిన వాక్యానికి ఏం లేనట్టు? యోగ్యత లేనట్టు. ఇప్పుడు అర్థమైందా యోగ్యత అంటే ఏంటో? వాక్యంలో పదాల మధ్య పక్క పక్కనే ఇమడగలిగే స్వభావాన్ని యోగ్యత అంటారు. అంటే ఒక వాక్యంలో నేను అన్నం తిన్నాను అంటే యోగ్యత. నేను హైదరాబాద్ తిన్నాను అన్నాం అనుకో, హైదరాబాద్ని తినగలమా? హైదరాబాద్ అనేది ఏమైనా తినే పదార్థమా? కాదు. హైదరాబాద్ అనేది ఒక పెద్ద పట్టణం. నేను హైదరాబాద్ వెళ్ళానంటే యోగ్యత ఉన్నట్టు. అదే నేను హైదరాబాద్ తిన్నానంటే యోగ్యత లేనట్టు. అంటే వాక్యంలో పదాలు పక్క పక్కనే ఇమడగలిగేటువంటి స్వభావం ఉండాలి. ఆ ఇమడగలిగే స్వభావాన్ని మనం యోగ్యత అని చెప్పుకున్నాం. ఇది యోగ్యత యొక్క వివరణ. సో తర్వాత భోజనాపల్లి సీతారామ గారి ప్రకారము రెండో లక్షణం ఏంటి? ఆకాంక్ష. సో ఆకాంక్ష అంటే ఏంటో చూద్దాం. రెండో లక్షణం ఆకాంక్ష. రెండో లక్షణం ఏంటమ్మా? ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక. ఆకాంక్ష అంటే ఏంటమ్మా? కోరిక అని అర్థం. ఏంటి ఆకాంక్ష? కోరిక అంటే ఏంటి? వాక్యాన్ని ప్రారంభించినప్పుడు మనం ఏదైనా ఒక వాక్యాన్ని మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని ప్రారంభించగానే తర్వాత ఏం జరిగిందా అనేటువంటి ఒక కుతూహలాన్ని, ఒక ఎగ్జైట్మెంట్ని శ్రోతకి మనం కలగజేస్తే ఆ వాక్యానికి ఏమున్నట్టు? ఆకాంక్ష ఉన్నట్టు. రాజు అడవికి వెళ్ళి అని నేను కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. సో రాజు అడవికి వెళ్ళి అనగానే ఏం జరిగింది అనేటువంటి ఒక ఆసక్తి పిల్లవాడిలో కానీ వినే వ్యక్తిలో కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఒక కోరిక వాడిలో కలుగుతుంది. వినాలనే కోరిక. ఆ వాక్యానికి కలిగినటువంటి ఆ కోరిక అంటే వాక్యాన్ని ప్రారంభించి కొంత భాగం చెప్పగానే తర్వాత ఏమి జరిగి ఉంటుందా అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం శ్రోత అంటే వినేవాడిలో కలిగితే ఆ లక్షణాన్ని ఆకాంక్ష అంటాం. యోగ్యత అంటే వాక్యంలో పదాలు పక్క పక్కనే ఇమడగలిగి ఉండడం. ఆకాంక్ష అంటే వాక్యంలో కొంత భాగం చెబితే ఆ తర్వాత భాగం ఏమై ఉంటుందా అనేటువంటి కోరిక, తెలుసుకోవాలనే కోరిక అవతల వ్యక్తిలో కలిగించినట్లయితే ఆ వాక్యానికి ఏమున్నట్టు? ఆకాంక్ష ఉన్నట్టు. ఇక మూడో లక్షణాన్ని చూసినట్లయితే వాక్యానికి ఉన్నటువంటి మూడో లక్షణం ఆసక్తి. ఆసక్తి. ఆసక్తి కాదు, ఆసక్తి. ఆసక్తి అంటే ఏంటంటే వాక్యంలో కొన్ని పదాలని వెంటనే వాక్యంలో కొన్ని పదాల సముదాయం వాక్యం అని చెప్పాం. ఆ వాక్యంలో ఉన్న పదాలు వెంటనే చెప్పగలగాలి, వెంటనే రాయగలగాలి, రాస్తే వెంటనే రాయగలగాలి, చెబితే వెంటనే చెప్పగలగాలి. అంటే పదాల మధ్యన కాలభేదం లేకుండా, ఎలాంటి గ్యాప్లు లేకుండా మాట్లాడుతునేటప్పుడు వెంటనే చెప్పడం లేదా రాసేటప్పుడు వెంటనే రాయగలిగితే ఆ వాక్యానికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని ఆసక్తి అంటారు. ఉదాహరణకి రాముడు రావణుణ్ణి చంపెను అన్నాను. రావణుడు చంపెను. రాముడు ఎవరిని చంపాడు? రావణుడిని చంపెను. సో నేను ఇక్కడ 3 పదాలు వెంటనే చెప్పాను. రాముడు రావణుడిని చంపెను. అలా కాకుండా ఈరోజు రాముడు అని చెప్పి రేపు రావణుడిని అని చెప్పి ఆ తర్వాత వచ్చే రోజు చంపెను అని చెప్పాను అనుకో, ఆ వాక్యానికి ఏమి లేనట్టు? ఆసక్తి లేనట్టు. లేకపోతే రాసేటప్పుడు ఒక పేజీలో రాముడు అని చెప్పి
చాలా పేజీలు వదిలేసి ఎక్కడో రావణుడని రాసి ఆ తర్వాత కొన్ని పేజీల తర్వాత చంపినని, లేదా ఒక పేజీలోనే రాముడు ఒక దగ్గర, చాలా గ్యాప్ ఇచ్చి రావణుడు ఒక దగ్గర, ఆ తర్వాత కిందన ఎక్కడో చంపాను అని రాసాం అనుకోండి, దానికి ఏం లేనట్టు, ఆసక్తి లేనట్టు. సో వాక్యంలో పదాలను చదివినప్పుడు వెంటనే చదవగలగడం, చెప్పినప్పుడు వెంటనే చెప్పగలగడం ఉండే లక్షణాన్ని ఏమనుకున్నాం? ఆసక్తి అనుకున్నాం. ఏమనుకున్నాం? ఆసక్తి అనుకున్నాం. సో భోజనాపల్లి సీతారామచార్యుల ప్రకారం ఒక వాక్యానికి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలతో కూడినటువంటి ఒక సమర్థవంతమైన, ఒక సమగ్రమైన, ఒక అర్థవంతమైనటువంటి నిర్మాణాన్ని వాక్యము అని చెప్పడం జరిగింది. అందులో యోగ్యత అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఆకాంక్ష అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఆసక్తి అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఈ వాక్యంలో కొన్ని సంబంధాలు ఉంటాయి. వాక్య నిర్మాణ సంబంధాలని కొన్ని సంబంధాలు కూడా వాక్యం యొక్క నిర్వచించాం. వాక్యం అంటే ఏంటో నిర్వచనాలు చూసాం. ఆ వాక్యంలో సీతారామచార్యుల ప్రకారం వాక్యం కొన్నటువంటి లక్షణాలు కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇందులో చివరగా ఉన్నటువంటిది ఏంటంటే వాక్యం యొక్క నిర్మాణ సంబంధాలు. అంటే వాక్యాన్ని నిర్మించేటప్పుడు వాక్యంలో కొన్ని సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఏంటో చూద్దాం. ఇందులో మొదటి సంబంధం ఏంటంటే స్థాన సంబంధం. స్థాన సంబంధం అంటే వాక్యములోని కొన్ని పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే ఆ వాక్యము అంగీకరించబడుతుంది. దేని చేత అంగీకరించబడుతుందంటే వ్యాకరణం చేత అంగీకరించబడుతుంది. అంటే వాక్యం అంటే మనం ముందు ఏం చెప్పుకున్నాం? కొన్ని అర్థవంతమైన పదాల యొక్క సముదాయం. అంటే వాక్యంలో పదాలు ఉంటే ఆ పదాలు అర్థవంతంగా ఒక ఆర్డర్లో ఉండాలి. అంటే ఏ పదము ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంటేనే ఆ పదానికి లేదా ఆ వాక్యానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థం వస్తుంది. అంటే వాక్యంలోని పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే వ్యాకరణం అనేది అంగీకరిస్తుంది. ఆ స్థానాల్లో ఉండకుండా వేరొక స్థానాల్లో ఉన్నట్లయితే వ్యాకరణము దానిని వాక్యముగా అంగీకరించేటువంటి అవకాశం అనేది లేదు. వాక్యములో కర్త, కర్మ, క్రియ అనేటువంటి 3 స్థానాలు ఉంటాయి. పని చేసే వ్యక్తి కర్త స్థానంలోను, పని యొక్క ఫలితాన్ని అనుభవించి చూడండి, వాక్యము కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ ఈ రూపంలో వాక్యం అనేది తెలుగు భాషలో నిర్మించబడి ఉంటుంది. సో కర్తస్థానంలో కర్తను తెలియజేసే పదాలే ఉండాలి, కర్మస్థానంలో కర్మను తెలియజేసేటువంటి పదాలే ఉండాలి, క్రియస్థానంలో క్రియను తెలియజేసేటువంటి పదాలు మాత్రమే ఉండాలి. అంటే వాక్యములో ఉన్న పదాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటేనే ఆ వాక్యాన్ని వ్యాకరణ శాస్త్రం అనేది అంగీకరిస్తుంది. అలా కాకుండా కర్తస్థానంలో కర్మ, కర్మస్థానంలో క్రియ, క్రియస్థానంలో కర్త, ఇలా వేటి స్థాన చలనాలు జరిగాయంటే ఆ వాక్యం అనేది వ్యాకరణ శాస్త్ర ప్రకారం అంగీకరించబడదు. ఉదాహరణకి అతడు స్కూల్కి వెళ్ళాడు. అతడు స్కూల్కి వెళ్ళాడు అనేటువంటి ఒక వాక్యాన్ని నేను రాశాను. అతడు అనేవాడు పని, వెళ్ళడం అనే పని ఎవరు చేశారు? అతడు అనేవాడు చేశాడు. సో అతడు అనేవాడు పనిని చేశాడు కనుక ఇతను కర్త అయ్యాడు. చివరిలో వెళ్ళడము అనేది క్రియ కనుక చివరిలో ఉంది. ఇలా కర్త, కర్మ, క్రియలతో వాక్యం ఒక అర్థవంతంగా ఉంది. దేని స్థానంలో అవే ఉన్నాయి. అందువల్ల ఈ వాక్యాన్ని ఏం అంగీకరిస్తుంది? వ్యాకరణ శాస్త్రం అంగీకరిస్తుంది. మనం కూడా మాట్లాడడానికి అంగీకరిస్తాం. అలా కాకుండా స్కూల్కి అతడు వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు అతడు, స్కూల్కి వెళ్ళాడు అతడు అని రాసాం. స్కూల్కి వెళ్ళాడు అతడు. సో ఇది ఒక ఆర్డర్లో ఉందా? లేదు. సో ఇలాగా ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటేనే వ్యాకరణ శాస్త్రం అనేది అంగీకరిస్తుంది. వాటి యొక్క స్థానాలు మారితే ఆ వాక్యాన్ని వ్యాకరణ శాస్త్రం వాక్యంగా అంగీకరించదు. స్థాన సంబంధం అంటే చాలా ఈజీ అమ్మ. వాక్యములోని పదాలు వాటి స్థానాల్లో ఉంటేనే వ్యాకరణ శాస్త్రం అంగీకరిస్తుంది. వాక్యములోని పదాలు అవి ఉండవలసిన స్థానంలో కాకుండా వేరొక స్థానంలో ఉంటే ఆ వాక్యాన్ని వ్యాకరణం అనేది అంగీకరించదు. ఈ సంబంధాన్ని
వాక్యం యొక్క స్థాన సంబంధము అని చెబుతాం. ఇక వాక్య నిర్మాణంలో ఉండేటువంటి మరొక సంబంధం ఏంటో చూద్దాం. వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి మరొక సంబంధం యోగ్యతా సంబంధం. ఇదివరకే ఈ యోగ్యత గురించి మనం డిస్కస్ చేసాం. బహుజనాపల్లి సీతారామచార్యులు గారు చెప్పిన 3 లక్షణాల్లో మొదటి లక్షణం యోగ్యత. మొదటి లక్షణం ఏంటి? యోగ్యత. యోగ్యత అంటే అక్కడ మనం చాలా వివరంగా నేర్చుకున్నాం. యోగ్యత అంటే వాక్యములోని పదాలు పక్క పక్కనే ఎలాంటి వ్యతిరేక అర్థాలు ఇవ్వకుండా పక్క పక్కనే ఇమడగలిగేటువంటి స్వభావాన్ని యోగ్యత అంటాం. ఉదాహరణకి నేను పెన్ను తిన్నాను. నేను పెన్ను తిన్నాను. పెన్ను ఎక్కడైనా తింటామా? తినం. సో ఇక్కడ పెన్ అనేది ఒక రాయడానికి ఉపయోగించేటువంటి ఒక వస్తువు. తినడము అనేది ఒక పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం. సో ఇక్కడ ఉన్నటువంటి పెన్ అనే పదానికి పక్కనే తిన్నాను అనే పదానికి ఎలాంటి పొంతన లేదు. సో ఇలా పక్క పక్కనే పదాలు ఇమడలేకపోతే దానికి ఏం లేనట్టు? యోగ్యత అనేది లేనట్టు. అదే నేను పెన్నుతో రాశాను అన్నాను. పెన్నుతో రాశాను. సో ఈ పెన్ను అనేటువంటి రాసేటువంటి ఒక వస్తువు పక్కన రాశాను అనేటువంటి ఒక పదాన్ని రాశాను. నేను ఇక్కడ పెన్ను అనేటువంటి ఒక వస్తువు పక్కన రాశాను అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెన్ను అనేది దేనికి ఉపయోగపడుతుంది? రాయడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఏం రాశాను? ఆ పక్కనే రాశాను అన్నాను. అంటే ఇప్పుడు ఈ రెండిట్లకి యోగ్యత ఉందా లేదా? పక్క పక్కనే ఇమిడాయా లేదా? ఇలా పక్క పక్కనే వాక్యంలో ఉన్న పదాలు పక్క పక్కనే ఇమడగలిగితే ఆ వాక్యానికి ఏమున్నట్టు? యోగ్యత ఉన్నట్టు. అలాగే వాక్యంలో ఉన్న పదాలు పక్క పక్కనే ఇమడలేకపోతే దానికి ఏమి లేనట్టు? యోగ్యత లేనట్టు. సో దీన్ని యోగ్యతా సంబంధం అంటాం. యోగ్యతా సంబంధం అంటే ఇంకేమీ లేదు, వాక్యములో ఉన్న పదాలు పక్క పక్కనే ఇమడగలిగేటువంటి సంబంధాన్ని, పక్క పక్కనే ఇమడగలిగే స్వభావం కలిగి ఉండడాన్ని యోగ్యతా సంబంధం అంటారు. ఇది వాక్య నిర్మాణంలో ఉండేటువంటి సంబంధం. ఇక చివరగా చూసినట్లయితే వాక్యముకు ఉన్నటువంటి మరొక సంబంధం ఆదేశ సంబంధం. ఆదేశ సంబంధం అంటే ఏమీ లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి, వాక్యంలో ఉన్నటువంటి లేదా వాక్యానికి ఉన్నటువంటి ఆదేశ సంబంధం అంటే వాక్యములో ఒక పదం స్థానంలో వేరొక పదాన్ని లేదా పదాలని మనం ఉంచిన ఆ పదము అర్థవంతమైనటువంటి ఒక అర్థాన్ని ఇస్తే, ఒక సమగ్రవంతమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని ఆదేశ సంబంధం ఉంది అని చెబుతాం. ఆ సంబంధాన్ని ఏమంటాం? ఆదేశ సంబంధం అంటాం. ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ఆ వాక్యంలో ఏదైనా ఒక పదం స్థానంలో ఆ పదాన్ని తీసి వేరొక పదాన్ని పెట్టినా, లేదా వేరొక పదాలు 2, 3 అంతకన్నా ఎక్కువ పదాలు అందులో ప్రతిక్షేపించిన, ఆ పదాలు పెట్టినప్పుడు కూడా వాటికి ఒక అర్థవంతమైనటువంటి ఒక వివరణ ఉన్నట్లయితే ఆ వాక్యానికి గల సంబంధాన్ని ఏమంటాం? ఆదేశ సంబంధం అంటాం. అర్థమైందా? వాక్యములో ఏవైనా పదాల్లో ఒక పదాన్ని తొలగించి ఆ పదం స్థానంలో వేరే కొత్త పదాలను పెడితే అప్పుడు కూడా సంపూర్ణ అర్థం కానీ మనకు వచ్చినట్లయితే ఆ సంబంధాన్ని ఆదేశ సంబంధం అంటాం. ఉదాహరణకి, ఆ ఇల్లు బాగుంది. నేను ఇక్కడ ఆ ఇల్లు బాగుంది అనేటువంటి ఒక ఉదాహరణను రాశాను. ఇక్కడ ఇల్లు స్థానంలో ఆ చెట్టు బాగుంది అని రాసా. ఇల్లు అనే పదాన్ని తీసేసి దాని స్థానంలో చెట్టు అనేటువంటి ఒక పదాన్ని కొత్తగా రాయడం జరిగింది. అప్పుడు ఏమో అర్థం వచ్చింది? ఆ చెట్టు బాగుంది. సో సంపూర్ణ వివరణ వచ్చిందా లేదా? తర్వాత ఆ చెట్టు అనే పదాన్ని తీసేసి నేను అమ్మాయి అనేటువంటి ఒక కొత్త పదాన్ని పెట్టాను. అప్పుడు ఆ వాక్యం ఏమైంది? ఆ అమ్మాయి బాగుంది. ఇప్పుడు కూడా సంపూర్ణ అర్థం వచ్చిందా లేదా? లేదా ఆ అమ్మాయి అనే పదాన్ని తీసేసి ఆ పువ్వు అనేటువంటి ఒక పదాన్ని రాశాను. సో అప్పుడు ఆ వాక్యం ఏమైంది? ఆ పువ్వు బాగుంది అని వచ్చింది. సో ఇప్పుడు కూడా వివరణ వచ్చిందా లేదా? ఇలా వాక్యంలో ఒక పదాన్ని తీసివేసి వేరొక పదాన్ని లేదా పదాలని ప్రతిక్షేపించిన ఆ వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ సంబంధాన్ని ఏమని చెప్పాం? ఆదేశ సంబంధం అని చెప్పాం. ఇది
వాక్యం యొక్క నిర్వచనం, వాక్య నిర్వచనానికి సీతారామచార్యులు లాంటి వ్యాకరణవేత్తలు ఇచ్చినటువంటి లక్షణాల యొక్క వివరణ, అదేవిధంగా వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ సంబంధాలు. సో ఈ ప్రశ్నని మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసినట్లయితే ఆ తర్వాత పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ని మీరు ఈ క్లాసులు విన్న తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే ఈజీగానే ఈ ప్రశ్నని మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇందులో ఉన్నటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఇంతవరకు డిస్కస్ చేసాం.